రామ్రా ఇప్పుడు అయితే ఆర్డర్ తీసుకుని అయితే సో ఇన్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్నాడు మన దగ్గర అయితే. సో జీరో నాలెడ్జ్, అసలు డ్రైవింగ్ వచ్చా నీకు? స్టార్ట్ అయ్యా వచ్చా ముందు? సో మనోడు అయితే ఎప్పుడు కూడా దుండలే ఏం చేయలే. సో ఫస్ట్ టైం అయితే తీసుకెళ్తాడు డాక్టర్ని. సో చూద్దాం ఎట్లా తీసుకెళ్తాడు డాక్టర్, ఏం చేస్తాడు మరి, ఎట్లా లోయలు వేస్తాడా, ఏం చేస్తాడు చూద్దాం. లాస్ట్ డే హలో గాయస్, కార్తిక్ గాడికి అయితే ఒక 2-3 డేస్ నుంచి అదే జ్వరం, ఫీవరు, కాళ్ళు గుంజినట్టు అవుతుందట. సో ఇంకేం చెప్పు హెడ్ఏక్ అవుతుందట. సో ఆగ్రవై వచ్చి మావాడు సూది కూడా వేయించినాము పొద్దున్న. సో ఇంకా ఏమీ తక్కలేదు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక అవ్వ అయితే గోపాల్పేటలో అయితే అల్లు పడుతుంది. సో అక్కడ వెళ్ళి మరి మనోడికి దయ్యం తగిలిందా, మరి ఏమున్నది, సో ఇప్పుడు అన్నీ అయితే వివరాలు అయితే తెలుస్తాయి. సో మనోడికి అయితే జ్వరం, మంచిగా ఫీవర్ వస్తుంది. 2 డేస్ నుంచి అసలు లేస్తలేడు మనోడు. చూడండి ఎట్లా కళ్ళు లోపల వెళ్ళిపోయి, ఇదేదే కథ. సో ఇప్పుడు అల్లు పట్టిపిద్దాం మనోడికి. సో కార్తీక్ గారు లేకపోతే ట్రాక్టర్ మీద ఉండేవాడు. సో మన దగ్గర ఈడ ఇంత ఉన్నాడు. ఇంత ఘోరం అయితే అయిపోతాం. అవురా కార్తీగా, మాట్లాడరా. క్రిష్ బాయ్, అన్నీ మేము క్రికెట్ ఆడతాము, దాని గుట్ట కింద క్రికెట్ ఆడతాము. సో మా విలేజ్ ఇటు ఉన్నది. సో ట్రాక్టర్ అయితే నడుస్తున్నది. ఇక్కడ ట్రాక్టర్ గురించి అయితే నాకు జీరో నాలెడ్జ్ ఉన్నది. సో ఇప్పుడు పోయి అయితే నేను కూడా నడిపిస్తా. సో ఇది దున్నుదాము. సో ట్రాక్టర్ అయితే జీరో నాలెడ్జ్, నిజంగా తొందర నేర్చుకోవాలని అనుకుంటున్నా కానీ ఏమే కుదురుతలేదు. సో చూద్దాం. గాయస్, కార్తిక్ గాడికి అయితే 2 రోజులు అయితే జ్వరం వస్తుంది ఫుల్, అంటే చాలా సపోర్ట్ అయితే అవుతుండు. సో పొద్దున సూది కూడా వేసినాం కానీ తక్కువ అయితే అల్లు పట్టడానికి అయితే గోపాల్పేటకి అయితే వచ్చినాము. మీరు అన్నొచ్చు ఏంద్రా 5G జనరేషన్ లో కూడా ఇలా మీరు అయితే నమ్ముతున్నారు, మనదేం పోతుంది, ఒక 10 రూపాయలది చికెన్ ముక్క తీసుకుని చిన్న తెస్తే ఒక పడేస్తే మనకు 50 రూపాయలు ఖర్చు ఉంటుంది, కానీ పడేస్తే మనదేం పోతుంది బాయ్. నేను కూడా నమ్మను, అయితే మనదేం పోతుంది, జస్ట్ ఏదో ఎంతో కొంత ఖర్చే కదా. అందుకోసం మేము కూడా మా అమ్మ నాన్న వాళ్ళ మాటలు అయితే వింటాము. సో మనదేం పోతలేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా మాకైతే ఏం ఫరక్ పడదు. ఈ రోజు నుండి అయితే 4th వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4 రోజులు అయితే కంటిన్యూగా అయితే వ్లాగ్ యూట్యూబ్ లో. అందరికి చెప్పు. తిన్నారా మరి? రేపు సండే మరి ఎంజాయ్ పండుగ. రేపు సండే ఏం చేస్తారా? ఏం ఎంజాయ్ అంటే క్రికెట్ ఆడతారా? ఎంజాయ్ అంటే వాకింగ్ అవరా? అవునా? ఎవరురా? వీడు బుడ్డు కూడా వస్తాడా? అంటే సండే వెళ్తారా, మా డైలీ వెళ్తారా? అట్లా ఎంజాయ్ చేస్తారా? వీడియో పడరా, మా వీడియో చూస్తాడా? మరి మాట్లాడతాడు. సరే టాటా బాయ్ బాయ్. సార్ నా టాటా బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్ చెప్పండి. ఇప్పుడే గోపాల్పేట అయితే వెళ్ళినాము, అల్లు పట్టేడు దగ్గర అయితే. సో మనోడికి అయితే సమ్ చెరువు సైడ్ వెళ్ళి చేయలేండు. సో పేరు చెప్పకూడదు. సో అతను అయితే తగిలిండు. సో రేపు సండే కాబట్టి, సండే తీస్తే ఎక్కువ వాళ్ళు ఆకలి మీద ఉంటారు కాబట్టి సండే అయితే మనోడు మీద తీయాలి. చూడండి ఎట్లా మొత్తం కళ్ళు లోపల పోయినాయి. మనోడు అందరూ అయితే పరేషాన్లు ఉన్నారు కార్తీక్ కోసం. సో దయ్యం తలిగితే ఇట్లా ఉంటుంది. ఇది దీంట్లో ఏం కల్పితం లేదు, ఇది నిజం. మా తండ్రి గురించే చెప్తున్నా. సో మనోడిది లోపలిపోయింది. సో రేపు సండే కాబట్టి రేపు సండే అయితే మనోడిది అయితే సో ఒక ఏమంటారు కళ్ళు, తెల్ల కళ్ళు, ఇంకా చుట్ట చికెన్,
మంచి అన్నం చేసి అయితే సో 70 మామిడి పైన ఇట్లా చల్లేసి అతను ఏ ఏరియాలో అయితే ఉంటాడో ఆ ఏరియాలో పెట్టేయాలి. సో అప్పుడు వచ్చేసి మన శాంతిగా తింటాడు. తర్వాత మన కార్తీక్ లోపల నుంచి అయితే వెళ్ళిపోతాడు. సో ఇదైతే కథ. సో ఈరోజు ఫేస్ కట్ చూడండి, మండే మనోడి ఫేస్ కట్ చూడండి ఎట్లా గుల్ అయిపోతుందో. ఇప్పుడు మనం మనోడు మేమైతే అల్లు పడ్డానికి నా ఊర్లో అందరూ ఏమైందని అంటున్నారు. అది మా తండ దయం గురించి. జొన్న రొట్టె కొంచెం రైస్, నాకు ఏమంటారు మేమైతే భాజీ అంటాం, తెలుగులో ఏమంటారు మనకు అయితే తెలియదు. పాలకూర. సో పాలకూర తింటాము. టేస్ట్ మాత్రం జబర్దస్త్. మన చికెన్ కూడా ఏం పని రాదు, అంత హైట్ అయితే ఉంటుంది. మటన్ చింపుకోవాలి అంతే. చెప్పరా క్రిష్ అన్న, అన్నం అయితే అయిపోయి సూపర్. నిజం చెప్తున్నా, జొన్న రొట్టె టేస్ట్ హెల్త్ సూపర్ ఉంటుంది. దాన్ని మా ఇంట్లో చేయరే డైలీ. ఈరోజు మా తాత వచ్చిండు, అందుకని చేసుకుంటారు, లేదంటే చేయరు మా ఇంట్లో. వేరే ఇంట్లో డైలీ ఉంటుంది.